పల్నాడు జిల్లా నరసరావుపేటలో విద్యార్థులకు ర్యాగింగ్పై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాగింగ్కు పాల్పడవద్దు, విత్తనాలను నాశనం చేసుకోవద్దు. 1వ పట్టణ సీఏ కృష్ణారెడ్డి ఎస్ఎన్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై కేసు నమోదు చేయడం జరిగిందని, 6గురిలో 5గురిని అరెస్టు చేశాం, మరొకరి కోసం గాలిస్తున్నామని సీఏ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, సీనియర్స్ జూనియర్స్ పట్ల సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని సీఏ కృష్ణారెడ్డి విద్యార్థులకు సూచించారు. పోలీస్ స్టేషన్లో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ర్యాగింగ్ కేసు, ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరిగినటువంటి ర్యాగింగ్ కేసులో సుమారు 6 మంది ముద్దాయిలు ఉండగా వాళ్ళలో 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి నోటీసు కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తికి నోటీస్ సర్వ్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ యొక్క పిల్లల్ని ఎవరైతే ఉన్నారో సీనియర్స్ ఈ విధంగా వాళ్ళని ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెడితే వాళ్ళపైన కఠినంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు పిల్లలు ఆగతాయితనంగా చేసే చర్యలు అనేది వాళ్ళ భవిష్యత్తు మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అనవసరంగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతాయి. కాబట్టి ఇటువంటి ర్యాగింగ్ కార్యక్రమాలకు ఎవరు పాల్పడకూడదని పోలీస్ వారి తరఫు నుంచి హెచ్చరిస్తున్నాము. ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కె శ్రీనివాసరావు సారు ఆల్ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ని, అట్లాగే ఆ కాలేజీలో ఎవరైతే ర్యాగింగ్ గురించి టీమ్స్ ఉంటే వాళ్ళందరి గురించి కూడా నిన్న ఈ ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. అట్లా ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజీలో నేను, అట్లాగే మన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి గారు సార్ అయినటువంటి మీ ఇద్దరము, అట్లాగే మిగిలిన బార్ అసోసియేషన్ మెంబర్లు కూడా ఈ లీగల్ అవేర్నెస్ ర్యాగింగ్ అవేర్నెస్ సెన్సిటైజేషన్ గురించి క్యాంప్ కూడా నిర్వహించి పిల్లల్లో ఈ ర్యాగింగ్ యాక్ట్ మీద అవగాహన కల్పించడం ఉంది. అట్లాగే అన్ని కాలేజీల్లో కూడా ఈ యొక్క ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపులు అనేవి జరపబడతాయి. పిల్లల్లో ఇటువంటి చట్టాల మీద అవగాహన కల్పించి మంచిగా వాళ్ళు చదువుకొని ఇటువంటి ర్యాగింగ్ బారిన పడకుండా, అట్లా ర్యాగింగ్ చేయకుండా ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు